సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఉద్దాలక మహర్షి కుమారుడైనటువంటి శ్వేతకేతు 12 ఏళ్ల ప్రాయంలో ఒక గురువు వద్దకు వెళ్ళి 12 సంవత్సరాలు వేదాలన్నిటినీ అభ్యసించి ఒక పండితునిగా తిరిగి వస్తాడు. తాను తన పాండిత్యం పట్ల చాలా గర్వంగా ఉండేవాడు. తన కుమారుని పరిజ్ఞానం, అహం సత్యాన్వేషణకు అవరోధాలుగా మారుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఉద్దాలక మహర్షి తన కుమారుని పిలిచి, శ్వేతకేతు, నీ పాండిత్యంతో ఎంతో గర్వపడుతున్నావు, కానీ కుమారా, ఎప్పుడైనా నీవు నీ గురువు వద్ద నుండి ముఖ్యమైన ఉపదేశం పొందావా అని చెప్పి, ఆ ఉపదేశం వలన ఏదైతే వినశక్యం కాదో దానిని వినవచ్చు, ఏదైతే అర్థం శక్యం కాదో దాన్ని అర్థం చేసుకోవచ్చు, దేనినైతే శక్యం కాదో దాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి అడుగుతాడు. తండ్రి మాటలు విని ఆశ్చర్యపోయినటువంటి శ్వేతకేతు లేదు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఉద్దాలక మహర్షి మట్టి ముద్ద గురించి తెలుసుకుంటే మట్టితో తయారైన అన్నింటినీ తెలుసుకోవచ్చు. కారణం, భేదం కేవలం నామం రూపంలోనే ఉంటుంది. సత్యం ఏమిటంటే వాటినింట్లో మట్టియే ఉంటుంది. అలాగే ఒక బంగారు ముద్ద గురించి తెలుసుకుంటే బంగారంతో తయారైన అన్నింటినీ తెలుసుకోవచ్చు. సత్యం ఏమిటంటే అదంతా కేవలం బంగారమే. ఒక ఇనుప ముద్ద గురించి తెలుసుకుంటే ఇనుముతో తయారైన అన్నింటినీ గురించి తెలుసుకోవచ్చు. భేదం కేవలము నామము మరియు రూపాలలో మాత్రమే ఉంటుంది. సత్యం ఏమిటంటే ఇదంతా కేవలం ఇనుము. అటువంటి సత్యాన్ని తెలుసుకునే ఉపదేశం గురించి నేను చెబుతున్నాను అని చెప్పి అంటారు. తండ్రి మాటలకి గర్వం భంగం చెందినటువంటి శ్వేతకేతు ఆ సత్యాన్ని తెలుసుకునే ఉపదేశం చేయమని ప్రాధేయపడతాడు. అప్పుడు ఉద్దాలక మహర్షి తన కుమారునికి సత్య బోధ గావిస్తాడు. కుమారా, ఆరంభంలో కేవలం సత్యం మాత్రమే ఉంటుంది. ఆ సత్యం అద్వితీయమైనది. కనిపించే ఈ ప్రపంచమంతా ఆ సత్యం యొక్క సూక్ష్మ సారం. ఈ చరాచర జగత్తుకు ఆ సత్యమే ఆత్మ. అన్నింటికీ మూలం ఏదైనా ఉందో అదే సత్యం, అదే పరమాత్మ. ఆ పరమాత్మ ఏదైతే ఉందో అది నీవే, తత్వమసి అని చెప్పి శ్వేతకేతు. ఈ సత్యబోధంలో భాగంగా ఉద్దాలక మహర్షి తన కుమారుడికి ఒక పండుని ఇచ్చి ఆ పండులోనున్నటువంటి సూక్ష్మమైన విత్తనాలని పగులగొట్టి అందులో ఏముందో చెప్పమని చెప్పి ప్రశ్నిస్తాడు. అలాగే చేసినటువంటి శ్వేతకేతు ఆ విత్తనంలో ఏమీ కనపడటం లేదని బదులిస్తాడు. అప్పుడు ఉద్దాలకుడు కుమారునితో, ఆ విత్తనంలో నీకు తెలియని కనపడని సూక్ష్మ సారం ఉంది. అందులో నుండి మహావృక్షం ఎదుగుతుంది. అలాగే ఈ విశ్వమంతా ఈ సూక్ష్మ సారాన్నే ఆత్మగా కలిగి ఉంటుంది. అదే సత్యం, అదే పరమాత్మ. ఆ పరమాత్మ ఏదైతే ఉందో అది నీవే, తత్వమసి అని చెప్పి శ్వేతకేతు అని చెప్పి బోధిస్తాడు. ఈ కథలో ఉద్దాలక మహర్షి చేసినటువంటి బోధ వెలుగులోకి పరికిస్తే మనకు కావలసినది వేరే ఉంది అనేటువంటి బాబా మాటల్లోని అంతరార్థం బోధపడుతుంది. ఏదైతే ఆరంభంలో ఒక్కటే ఉన్నదో, దేనికైతే రెండవది అనేది దేని ఉండకపోయినా ఈ విశ్వమంతా ఆవిర్భవించిందో, ఈ చరాచర జగత్తు ఏదైతే ఆత్మయో, ఆత్మ పరమాత్మలో విలీనమే మనకు కావాల్సింది అనేది బాబా మాటల్లోని నిగూఢమైనటువంటి పరమార్థంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరమాత్మ ఏకత్వం చెందడాన్ని భగవాన్ తన్నుదా తెలుసుకోవడం మరియు మూలంలో మగ్నం కావడం అనేటువంటి గతంలో వ్యాఖ్యానించి ఉన్నారు. కథలో అంతర్లీనంగా అంది వచ్చే అద్భుతమైనటువంటి నీతి ఏమిటంటే, ఆ పరమాత్మ దర్శనం జరగాలి అంటే సద్గురువుకు శరణాగతి చెందాలి. ఉద్దాలక మహర్షి శ్వేతకేతును ఆ సత్యం తెలుసుకోవడానికే గురోపదేశం పొందావా అని చెప్పి అడగడంలో అంతరార్థం అదే అయి ఉంటుంది. సద్భక్తుని సత్యదర్శనం కావాలని సద్గురువు సంకల్పించడమే నిజమైనటువంటి గురోపదేశంగా మనం చెప్పుకోవచ్చు. హృదయం అనేటువంటి గర్భగుడిలో కొలువైన ఆ మూల విరాట్ అంటే పరమాత్మ యొక్క
దివ్య ప్రకాశాన్ని దర్శించాలంటే సద్గురు అనుగ్రహంతో అంతర్చక్షువులు తెలుసుకోవాలి. ఆ పరమాత్మ నుండి అఖండితంగా వెలువడే దివ్య నాదాల్ని శ్రవణం చేయాలంటే సద్గురు కృపతో దివ్య శ్రవణేంద్రియాలు జాగృతం అవ్వాలి. అప్పుడే ఆ పరమాత్మ దర్శనం జరుగుతుంది. తత్ఫలితంగా పరమాత్మతో ఏకత్వం ప్రాప్తమై జీవాత్మ అస్తిత్వం పరిసమాప్తమవుతుంది. ఇప్పటి వరకు మనం చేసినటువంటి వివేచన వెలుగులో పరిగించినట్లయితే లౌకిక సంపద